గోవింద నగరానికి కాశీ నగరానికి మధ్యలో ఒక పెద్ద దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో రకరకాల జంతువులు ఉండేవి. అదే అడవిలో ఒక భయంకరమైనటువంటి పులి ఉండేది. ఆ పులి రాత్రిళ్ళు మాత్రమే వేటకు వెళ్ళేది. తనకు కనిపించిన జంతువునల్లా చంపేసి తిని తన ఆకలి తీర్చుకునేది. అందువలన పగులంతా కూడా పులి నిద్రపోతుంది కాబట్టి మిగతా జంతువులన్నీ పగులన్నీ బయట తిరిగేవి. రాత్రిళ్ళు అవగానే ఎక్కడ పులి వాటిని తినేస్తుందన్న భయంతో అస్సలు బయటకు వచ్చేవే కాదు. అదే అడవిలో ఒక జిత్తులు మారిన నక్క ఉండేది. ఆ నక్కకి తెలివి చాలా ఎక్కువ. తనకి ఆకలి వేసినప్పుడల్లా ఇలా చాలా భయంకరంగా అరుస్తూ ఉండేది. నక్క మాత్రము అడవిలో ఉండే ఏ జంతువును కూడా తినేది కాదు. అది అడవికి దగ్గరలో ఉండే ఊళ్ళోకెళ్ళి మేకల్ని కోళ్ళని తినేది. ఆ అడవికి దగ్గరలో ఒక అందమైన పల్లెటూరు ఉండేది. రాత్రి అవగానే అందరూ పడుకోగానే నక్క ఆ ఊరికెళ్ళి అక్కడ కనపడినటువంటి జంతువులన్నీ తినేసేది. రోజు ఇలా జంతువులన్నీ మాయమైపోతున్నాయని ఊరి వాళ్ళందరికీ ఒక అనుమానం వచ్చింది. అప్పుడు ఊర్లో అందరూ కలిసి ఒక చోట చేరి ఇలా అనుకుంటున్నారు. చూడండి, మన ఊరిలో రోజు రోజుకి జంతువులు చాలా తగ్గిపోతున్నాయి. అడవిలో నుంచి ఏదో ఒక మృగం వచ్చి మన జంతువులన్నిటినీ తినేస్తుందని నా అనుమానం. కాబట్టి ఆ మృగం దొరికే వరకు రోజు కొంతమంది యువకులు కాపలా కాయమని చెప్తారు ఆ ఊరి పెద్దలు. ఒకరోజు నక్కకి పగలే బాగా ఆకలేస్తోంది. అందుకని ఏదైనా ఊర్లో దొరుకుతుందేమోనని పగలే తను ఊర్లోకొచ్చేసింది. అప్పుడు ఒకచోట ముగ్గురు మనుషులు నిలబడి మాట్లాడుకోవడం చూసినటువంటి నక్క వారి మాటలను చాటుగా నుంచి వింటోంది. అప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. మన ఊరి పెద్ద చెప్పినట్టు ఈరోజు మనము కాపలా కాయాలి. ఏ మృగం వచ్చి మన జంతువుల్ని తింటుందో ఈరోజు మనం అందరము మేల్కొని దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని వారు మాట్లాడుకుంటుంటే విని నక్కకి చాలా భయం వేసింది. వెంటనే అక్కడి నుంచి నక్క పారిపోయింది. అమ్మో, కొంచెంలో తప్పించుకున్నాను, లేకుంటే ఇవాళ నేను వాళ్ళకి దొరికిపోయేదాన్ని అని మనసులో అనుకుంటూ నక్క వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఉన్నట్టుండి నక్కకి ఎదురుగ్గా పులి ప్రత్యక్షమవుతుంది. అయ్యే బాబోయ్, చచ్చాను రోయ్. ఇదేంటి, నేను ఇవాళ ఇలా వచ్చేసాను, ఏదో ఆలోచిస్తూ ఇలా వచ్చేసాను. ఈరోజు నేను దీనికి ఆహారం అవడం మాత్రం ఖాయం అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది నక్క. ఇంతలో పులి, ఆహా, ఎన్ని రోజులకి చిక్కావే నక్క. రోజు నిన్ను తినాలని అనుకుంటున్నాను, కానీ నువ్వు ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే ఉన్నావు. ఈ రోజు నిన్ను నేను ఖచ్చితంగా తినేస్తాను. ఎవ్వరూ నిన్ను ఈరోజు కాపాడలేరు అని పులి నక్కతో అంటుంది. నక్క చాలా తెలివైంది కాబట్టి అది బాగా ఆలోచించి పులితో ఇలా అంటోంది. నన్ను తింటే నీకేమొస్తుంది పులిరాజా? మహా అయితే ఈరోజు ఒక్కరోజుకే నీ కడుపు నిండుతుంది. అదే నన్ను వదిలేస్తే నీకు రోజు ఆహారం వచ్చే ఒక మంచి సలహా ఇస్తాను అని నక్క పులితో అనగానే పులి నక్కను ఇలా అడుగుతోంది. ఏంటి, రోజు ఆహారం వచ్చే సలహా ఇస్తావా? అదేంటో కాస్త తొందరగా చెప్పు. నేనిప్పుడు చాలా ఆకలిగా ఉన్నాను అని అంటుంది పులి. అప్పుడు నక్క పులితో ఇలా అంటోంది. ఇక్కడ పక్కనే ఒక ఊర్లో చాలా జంతువులు ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళే రోజు ఒక జంతువుని తింటున్నాను. నీకు కూడా కావాలంటే నువ్వు నాతో రావచ్చు, నీకు మంచి ఆహారం ఉంటుంది అని నక్క పులితో చెప్పి పులి అందుకు అంగీకరించగానే పులిని కూడా తనతో పాటి ఊర్లోకి తీసుకెళ్లాలని అనుకుంటుంది. అప్పుడు నక్క పులిని కూడా తన వెంట ఊర్లోకి తీసుకెళ్తుంది. వెళ్తూ వెళ్తూ నక్క తన మనసులో ఇలా అనుకుంటోంది. పద పద, నేనేదో నీ మీద ప్రేమతో నన్ను తింటావని భయపడి నిన్ను తీసుకెళ్ళట్లేదు. నిన్ను ఈరోజు వాళ్లకు పట్టించడానికి తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఎవరో ఒకరు దొరికితే కానీ అక్కడి నుంచి వెళ్ళేలా లేరు. ఈరోజు నిన్ను పట్టించేస్తే ఇక ఎప్పుడు కాపలా ఉండదు. కాబట్టి నేను చాలా ధైర్యంగా వెళ్ళి జంతువులు తినచ్చు. అందుకే నిన్ను ఈరోజు వాళ్ళకి పట్టించడానికి తీసుకెళ్తున్నాను అని మనసులో అనుకుని అప్పుడు నక్క పులితో ఇలా అంటోంది.
పులిరాజా, నేను నీ స్నేహితుడిని. నా వల్ల నీకు ఎటువంటి ప్రమాదము జరగదు. కాబట్టి నువ్వు నన్ను నిరభ్యంతరంగా నమ్మి నాతో పాటు ఊర్లోకి రావచ్చు అని చెప్పి పులిని ఊర్లోకి తీసుకొచ్చింది. అక్కడే చెట్టు మీద కొన్ని సంవత్సరాల నుంచి ఒక దయ్యం నివసిస్తోంది. ఈ పులి నక్క రావడం చూసినటువంటి దయ్యము ఒక్కసారిగా చెట్టుపై నుంచి కిందకొచ్చేసింది. ఎలాగైనా ఈరోజు ఈ రెండింటినీ గ్రామస్తులకు పట్టించేయాలని తను వెంటనే ఒక మేకలాగా మారిపోయింది. మేకను చూడగానే తన జ్ఞానాన్ని కోల్పోయినటువంటి పులి వెంటనే మేకను తినడానికి ఆవురావురమంటూ మేక దగ్గరికి వెళ్తోంది. గ్రామస్తులు అటు ఇటు తిరుగుతూ నాలుగు వైపులా గమనిస్తున్నారు. వెంటనే మేక గట్టిగా కేక వేసేసింది. ఆ కేక విన్నటువంటి గ్రామస్తులు తనని కూడా ఎక్కడ పట్టుకుంటారో అని నక్క అక్కడి నుంచి పారిపోయింది. నక్కను తన మేలు కోరే స్నేహితుడిగా భావించి నక్కతో వచ్చిన పులి గ్రామస్తులకు దొరికిపోయింది. నక్క తను అనుకున్న విధంగానే పులిని గ్రామస్తులకు పట్టించేసింది. హాయ్ పిల్లలు, ఈ కథను బట్టి మీకేమర్థమైంది? పులి నక్కను స్నేహితుడిగా భావించి నక్కను నమ్మి ఊర్లోకి వచ్చినందుకు తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. అందుకే ఎవరితో పడితే వారితో మనం స్నేహం చేయకూడదు. ఎందుకంటే నీ స్నేహితులను చూసి నీ క్యారెక్టర్ ఏంటో చెప్పవచ్చు. ఇది నేను చెప్పినది కాదు, మన పెద్దవాళ్ళు చెప్పిన మాట. ఏంటంటే మనం ఎలాంటి వాళ్ళమో మన స్నేహితులను చూసి ఇతరులు మనల్ని గుర్తిస్తారు. మన స్నేహితులు మంచివాళ్ళైతే మనల్ని కూడా మంచిగా గుర్తిస్తారు. అదే మన స్నేహితులు చెడ్డవాళ్ళైతే మనల్ని కూడా చెడ్డవాళ్ళగా భావిస్తారు. ఎలాంటి సమయంలో అయినా, అంటే కష్టంలో అయినా సంతోషంలో అయినా కూడా నీ వెంట ఉండేవాడు, నీకంటే ముందు నిలబడేవాడే నీ నిజమైన స్నేహితుడు. అలాంటి వారు దొరికినప్పుడు అస్సలు వదులుకోకూడదు. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టేసి ఒక సబ్స్క్రైబ్ చేసేసేయండి. నా వీడియో చూసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు.